యాంకర్ నందు భార్య సింగర్ గీతా మాధురి గారైతే ఈ నెల ఫిబ్రవరి 10వ తారీఖున మగబిడ్డకి జన్మనిచ్చిన విషయం అందరికీ తెలిసిందే. సో, కాకపోతే సోషల్ మీడియాలో కొంతమంది దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. వాళ్ళకి కవల పిల్లలు పుట్టారు అని అంటూ చాలా అయితే వైరల్ అయిపోయిందన్నమాట. ట్రెండింగ్ అయిపోయిందన్నమాట. సో, ఎట్టకేలకు దంపతులు ఎందుకు ఎవరు కూడా స్పందించలేదు దీనికి సంబంధించి అని చెప్పి చాలామంది అడుగుతున్నారు అనమాట. ఈ నేపథ్యంలో ఎట్టకేలకు సింగర్ గీతా మాధురి గారు అయితే ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ ద్వారా అయితే తనైతే రిప్లై ఇచ్చిందనమాట. బ్లెస్డ్ విత్ ఏ బేబీ బాయ్ ఆన్ ఫిబ్రవరి 10th అండ్ ఆల్ ఫైన్. వేరే ఏ న్యూస్ యూట్యూబ్‌లో చూసిన నమ్మకండి అంటూ తనైతే రిప్లై ఇచ్చిందనమాట. సో, ఇది చాలా బాధాకరం అని అంటూ కూడా కొంతమంది కామెంట్స్ అయితే పెడుతున్నారు. ఎందుకంటే పుట్టింది ఒక అబ్బాయి అయితే కవల పిల్లలు పుట్టారని చెప్పి కొంతమంది రాస్తున్నారు. మరికొంతమందేమో ఒక అబ్బాయి పుట్టారు, ఇదంటే ఇద్దరు కవల పిల్లలు పుట్టారు, ఒకరు ఆల్రెడీ చనిపోయారు. సో, సింగర్ గీతా మాధురి చాలా ఎమోషనల్ అవుతూ ఉంది. సో, అందుకనే ఎవరో కూడా వాళ్ళ గురించి అందులోనూ మీరు చూసే ఉంటారు. నందు కూడా లేటెస్ట్ ఒక డీ ప్రోగ్రామ్ సంబంధించి తనైతే కొంతవరకు నీకు హై ప్రాజెక్ట్ అడిగినప్పుడు కొంతవరకు ఎమోషన్ అవుతారనమాట. సో, నా మీద కొన్ని కథనాలు రాశారు బ్యాడ్‌గా అని చెప్పి. సో, అది ఇది 2 ట్యాగ్ చేసి వీళ్ళు యాంకర్ నందు కూడా చాలా వరకు అయితే ఎమోషనల్ అవుతూ ఉన్నారు. ఒక బిడ్డ చనిపోయారనేసి అని అంటూ. చాలా అయితే బ్యాడ్ ఫ్రెండ్స్ ఇది. ఎందుకంటే లైఫ్ మనం ఒకరి గురించి తెలుసుకోకుండా ఆ విధంగా పెట్టడం వల్ల చాలా అయితే వాళ్ళ ఫ్యామిలీ గానీ, వాళ్ళ రిలేటివ్స్ గానీ చాలా సఫర్ అవుతారనమాట. అదే గీతా మాధురి వాళ్ళ ఫ్యాన్స్ అయితే అభిప్రాయపడుతూ ఉన్నారు. సో, దయచేసి అటువంటి ఎవరు సెండ్ చేయకండి, పెట్టకండి అని అంటూ అయితే కామెంట్స్ అయితే పెడుతున్నారు. ఓవరాల్‌గా అయితే తనకైతే మగబిడ్డ పుట్టారు ఫిబ్రవరి 10వ తారీఖున. సో, అతను కూడా చాలా హెల్తీగా ఉన్నాడు, బాగా ఉంటున్నాడు. సో, అనేసి అయితే ఇన్ఫర్మేషన్ అనమాట. సో, కాబట్టి ఎవరు కూడా ఆ ఫేక్ న్యూస్‌ని నమ్మకండి. యూట్యూబ్‌లో చాలా అయితే వీడియోస్ వస్తూ ఉన్నాయి. ఇవంతా కూడా ఫేక్ న్యూసే అంటూ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా అయితే ఫస్ట్ టైమ్ మన గీతా మాధురి గారు రిప్లై ఇచ్చారనమాట. ఈవెన్ నందు గారు కూడా కొంతవరకు ఈ యొక్క ఏదైతే నెగటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారో తన పైన చాలా అయితే ఫీల్ అవుతూ ఉన్నాడు. కాకపోతే తను రిప్లై ఇవ్వడం లేదు కానీ ప్రతి ఒక్కరికి కానీ చాలా అయితే ఫీల్ అవుతున్నాడు. సో, ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు మా పైన అనేసి తను కూడా కొంతవరకు అయితే డిప్రెషన్‌లోకి వెళ్ళాడు అని అయితే ఇన్ఫర్మేషన్. సో, ఓవరాల్‌గా చూసుకున్నట్లయితే గీతా మాధురి ఎట్టకేలకు రిప్లై ఇచ్చింది కాబట్టి ఇప్పుడు నుంచి అందరూ కూడా అదే నమ్ముతూ ఉన్నారు. సో, తనకు పుట్టిన కవల పిల్లలు కాదు, ఒక సింగిల్ అబ్బాయి పుట్టాడు. ఆ అబ్బాయి కూడా చాలా హ్యాపీగా ఉన్నాడు అనేది ఇన్ఫర్మేషన్ అనమాట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. థాంక్స్ ఫర్ వాచింగ్.